శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘశుద్ధ సప్తమినే రథ సప్తమి అనే పేరుతో మనం చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు సూర్యుడి యొక్క పుట్టినరోజుగా సూర్య జయంతిగా భావించుకుంటూ ఉంటాము. ఈ రోజు నుంచి సూర్యుడి యొక్క రథము ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది అని మనము సంక్రాంతి అప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాము. సంక్రాంతి రోజున సూర్య ఆరాధన గనక చేసినట్లయితే చాలా గొప్ప మంచి ఫలితాలు ఉంటాయి అని, అందుకని ఆయనకు ఇష్టమైనటువంటి పనులను చేస్తూ సూర్యారాధనను చేస్తూ ఉంటాము. సప్తమి సూర్య జయంతి, అందుకనే దీనిని రథ సప్తమి అనే పేరుతో మనం చేసుకుంటూ ఉన్నాము. రథ సప్తమినే సూర్య జయంతి అని ఎందుకు అన్నారు అంటే, సూర్యుడు 365 రోజులు 24 గంటలు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరిగేటటువంటి వాడికి వేగంలో కూడా ఎటువంటి తేడా కూడా రాకూడదు. అలసిపోయిన తర్వాత నెమ్మదిగా తిరగడము, మొదలు పెట్టినప్పుడు వేగంగా తిరగడము ఉంటుందా? అలా ఏముండదు కదా. ఒక్క క్షణం కూడా తేడా రాకుండా అలా నిరంతరాయంగా తిరుగుతూనే ఉండాలి. అంటే ఆయన యొక్క రథము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఈ రథం కారణంగా అయినా పైగా ఈనాడు జరిగేది ఏమిటి అంటే, రథం యొక్క దిశ మారుతుంది. ఇప్పటి వరకు దక్షిణం వైపుకు వెళ్ళేటటువంటి సూర్య రథము ఉత్తర దిక్కుగా మళ్ళడం జరుగుతుంది. అందుకే సూర్యుడి యొక్క దిశ మారేటటువంటి రోజు అని గుర్తు చేసుకోవడానికే రథ సప్తమి పేరుతో కూడా మనము చెప్పుకుంటూ ఉంటాము. సూర్యుడి యొక్క రథానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. సూర్యుడి రథానికి చాలా విశిష్టత ఉంది. మామూలుగా రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? కనీసము 4 చక్రాలు ఉంటాయి, లేదంటే కనీసము 2 చక్రాలు ఉంటాయి. కానీ సూర్యుడు రథానికి ఒక్కటే చక్రము. ఒక్క చక్రంలో ఎలా వెళుతుంది? 2 చక్రాలు ఉంటే నేరుగా వెళుతుంది. ఒక్క చక్రం ఉంటే బొంగరంలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా చెప్పారు. సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, తిరుగుతాడు గాని అక్కడక్కడే తిరుగుతాడు అనేదాన్ని ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్పారు. ఒకే ఒక చక్రము, ఒక చక్రం ఉన్నదానిని కల్పిత అక్కడే తన చుట్టూ తాను బొంగరంలాగా తిరుగుతుందే తప్ప దూరానికి వెళ్ళదు. అసలు దీని విశేషత ఏమిటి అంటే, మనము ఒకే చోట 2 సార్లు అలా వాన వల్లప్ప అని తిరిగితేనే చాలు, అట్లా 4 సార్లు తిరిగేసరికి మనకి కళ్ళు తిరిగినట్లు అవుతుంది కదా. మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా 3 సార్లే ప్రదక్షిణలు చేస్తాము. 4వసారి జాగ్రత్తగా చెయ్యలేకపోతాము, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకే చోట కదలకుండా అలా నిరంతరాయంగా తిరుగుతూ ఉండాలి అంటే ఆ సూర్యుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాధన ఏమిటి? రథం మాత్రమే. ఆ రథానికి ఇంకా 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 7 గుర్రాలు ఉంటాయి. ఒక చక్రానికి 7 గుర్రాలు ఉండి తిరిగితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ ఈ 7 గుర్రాలకి సంబంధించి ఏం చెప్తారు అంటే, 7 కలిగినా కూడా ఒక్కటే. అంటే 7 గుర్రాలు కలిసి ఒకటే ఉండడము అనేది ఏమిటి అంటే, అశ్వ శబ్దానికి గుర్రము అనే అర్థంతో పాటు కిరణము అనే అర్థం కూడా ఉంది. సూర్యుడు కిరణాలు, సూర్యుడు నుంచి 7 కిరణాలు వస్తాయి. ఈ 7 కిరణాలు 7 రంగులు, 7. అందుకే ఆయనకు ఉన్నటువంటి రథాన్ని కట్టిన గుర్రాలకు ఉన్న రంగులు కూడా 7 ఉన్నాయి. ఈ 7 ఏమిటి అంటే, మనము సూర్య కిరణాలని గాజు పట్టకంలో నుంచి ఇలా తీస్తే వచ్చేటటువంటి 7 రంగులు అన్న పేరు ఉంటాయి. అవి విడివిడిగా ఉంటే 7 రంగులు కలిస్తే ఒకటే సూర్యకిరణము, సూర్యుడి యొక్క కిరణము ఇది. అందుకే స్నానం చేసేటప్పుడు కూడా సప్తసప్తి అనే మంత్రంతోనే స్నానాన్ని చేస్తాము. రథ సప్తమి నాడు ఇది 2వ విశిష్టత. ఒక చక్రము 7 గుర్రాలు కలిసి ఒకటే అవ్వడము, 7 రంగులలో ఉండి కలిస్తే ఒకటే అవ్వడము, ఇవి 2 ప్రత్యేకతలు. 3వ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన సారథికి కాళ్ళు లేవు. ఆయనకు తొడ దగ్గర నుండి కాళ్ళు లేవు, మొండెం మాత్రమే ఉంది. అట్లాంటి వాడికి ఏమైంది? ఒక అవయవం ఎవరికైనా బలహీనంగా ఉంటే మరి ఒక అవయవం వారికి చాలా బలంగా ఉంటుంది. కాళ్ళు లేవు కనుక ఆ సారథికి ఆ బలమంతా కూడా చేతులకే వచ్చింది. అందువలన
ఆయన 365 రోజులు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడూ కూడా డ్యూటీలోనే ఉండేటటువంటి సూర్యుడు రథాన్ని ఈయన అంతకన్నా పెర్ఫెక్ట్ గా నడుపుతూ ఉంటాడు. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి రథాన్ని అధిరోహించిన సూర్యుడు జయంతి, పైగా ఈరోజు ప్రత్యేకంగా రథం యొక్క దిశ మారుతుంది. అందువలన ఈనాటిన రథసప్తమి పేరుతో మనము పిలుస్తూ ఉంటాము. ఇవాళ సూర్యశక్తి చాలా అత్యధికంగా ఉంటుంది. ఈ శక్తి మనలో ప్రవేశించాలి అంటే స్నానం చేసేటప్పుడే సౌరశక్తిని తనలో అత్యధికంగా నింపుకున్నటువంటి జిల్లేడు ఆకులను, రేగి పళ్లను తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కనీసము 7 సంఖ్య 2 భుజాల మీద, తల మీద, గుండెల మీద, వెనకాల పొట్ట మీద, నడుము కింద భాగము ఇలా 7 చోట్ల జిల్లేడు ఆకుల మీద రేగి పండును పెట్టి తల మీద నుంచి నీళ్లు పోసుకోవడము ఇది తప్పనిసరిగా చెయ్యవలసింది. సూర్యశక్తిని సంపూర్ణంగా తనలో నింపుకున్న చెట్టు ఏదైనా ఉంది అంటే అది జిల్లేడు. అలాగే పళ్లల్లో రేగిపళ్ళు. అందుకే సంక్రాంతికి గాని రథ సప్తమికి గాని రేగిపండుకి అంతటి ప్రాధాన్యత ఉంది. ఈ స్నానం చేసిన తర్వాత పాలు పొంగిస్తూ ఉంటారు, పాయసాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ పాయసము సూర్యుడికి చాలా ఇష్టము. ఇష్టమే కాదు, అది తప్ప సూర్య భగవానుడు ఇంకొకటి తినలేడు. ఎందుకంటే ఆయనకు పళ్ళు లేవు. సూర్యుడికి దక్షయజ్ఞ సమయంలో ఆయన పళ్ళు రాలి పడిపోయాయి. అందువలన ఆయన బోసివాడు. అందుకనే పళ్ళు లేని ఆయన గట్టిగా ఉన్న పదార్థాలను పెడితే ఏం తింటారు? అందుకని మెత్తగా పరమాన్నాన్ని చేసి పెడతాము. సూర్య భగవానుడికి ఇది చాలా చాలా ఇష్టము. మనము తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి అందులో ఆవు పిడకలు, అంటే మనం సాధారణంగా గొబ్బెమ్మలను పెట్టినప్పుడు ఆ పిడకలను కూడా మనము గోడకు కొట్టి పిడకలను తయారు చేస్తాము. దానితో తయారు చేసి దాని మీద మనము పాయసాన్ని వండుతూ ఉంటాము. మిగిలినటువంటి దైవాలు అందరూ కూడా మనకి బొమ్మలలోనూ చాలా ఛాయాచిత్రాలలోనూ విగ్రహాల్లోనే ఉంటారు. కానీ ఈయన కోసము అట్లా బొమ్మను మనం తయారు చేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష దైవము అని మనకి ఎప్పుడూ కూడా ఎదురుగా కనిపిస్తూనే ఉంటారు కదా. కనుక తూర్పు దిక్కుగా ఆరు బయట తులసి కోట దగ్గర ఈ దాలిని ఏర్పాటు చేసి దాని మీద పాలు పెట్టి, పాలు పొంగుతూ ఉన్న సమయంలో అవి ఆవు పాలే వాడాలి. పొంగుతూ ఉన్నటువంటి సమయంలో బియ్యం కొంచెము నేతిని రాసి ఆ నెయ్యి రాసినటువంటి బియ్యాన్ని ఆ పొంగుతున్న పాలల్లో వెయ్యాలి. ఆ పాలతోనే బియ్యం ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఆ మెత్తగా ఉడికే ఆ సమయంలోనే అక్కడ కూర్చుని సూర్యనారాయణమూర్తికి పూజ చెయ్యడము. ఛాయ, సంధ్య, పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి ఆయన్ని ఆవాహన చేసి, ఆయనకు ఎరుపు రంగు ఇష్టము, అందుకని ఎర్ర చందనాన్ని వాడుతూ ఉంటారు. ఎర్ర చందనము అందరి ఇళ్లల్లోనూ కూడా ఎర్ర చందనం బొమ్మలు ఉంటాయి కదా. ఆ ఎర్ర చందనం బొమ్మ అడుగున దిమ్మ భాగంతో సాన మీద 4 సార్లు అరగదీసినట్లయితే గంధం వస్తుంది. ఆ ఎర్ర చందనం వేసి ఎర్రటి అక్షింతలను కలిపి, దొరికితే ఎర్రటి పువ్వులను తెచ్చి షోడశోపచార పూజ చేసి, ఆ తరువాత ఈ ఉడికినటువంటి ఆవు పాలతో ఉడకబెట్టినటువంటి బియ్యం ఉన్నాయి కదా, అవి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు అందులో బెల్లం వేసి, నెయ్యి వేసి మెత్తని పాయసంలా చేసి ఆయనకు నివేదన చెయ్యాలి. నివేదన చెయ్యడంలో కూడా ఒక పద్ధతి ఉంది. సూర్యుడికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో రథానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందుకని ఆ రోజు ఏం చేస్తారు అంటే చిక్కుడు కాయలతో రథాన్ని చేస్తారు. ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో పుల్లలు, ఇవి 7 ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద చిక్కుడు ఆకును పెట్టి, ఆ చిక్కుడు ఆకులో 3 భాగాలు ఉంటాయి కదా, ఆకుకి ఈ 3 భాగాలలో కూడా పరమాన్నాన్ని పెట్టి ఆయనకు ఛాయ, సంధ్య, పద్మిని ఈ ముగ్గురుతో కూడుకున్నటువంటి స్వామి వారికి నివేదన చెయ్యడము పద్ధతి. ఇది పద్ధతిగా చేసేటటువంటి పని. ఆ రోజు తప్పనిసరిగా ఎరుపు రంగు పువ్వులతో పూజ చెయ్యాలి. చాలా మంది ఆదివారాలు సూర్యుడికి నమస్కారం చేసుకుని, ఆ వ్రతాలు కొంతమందికి ఉంటాయి, ఒకే పూట భోజనాన్ని చేస్తారు. మనము అలాంటిది ఆదివారం నియమాలను పెట్టుకోలేని వారు కనీసము పాలు పొంగించిన రోజు ఈ మాఘ మాసంలో ఉండే 4-5 ఆదివారాలు అన్నా కూడా ఈ నియమాలను పాటిస్తే బావుంటుంది. ఎందుకు అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పారు.
ఆరోగ్యం కావాలి అంటే సూర్యారాధన చెయ్యాలి. అందుకని సూర్యుడిని ఆరాధించాలి. పైగా సూర్యుడు జ్ఞాన ప్రదాత, సూర్యుడు శక్తి ప్రదాత, సూర్యుడు మనకు సంపదలను ఇచ్చేవాడు. అంతేకాకుండా మనకి చెట్ల నుండి అది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రహరితము తయారు చేయించుకుని అది రకరకాలుగా మనకి ఆహారాలుగా దొరుకుతుంది. అంటే సౌరశక్తి వల్లే మనకు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఉంటేనే మనకి పుష్టి కావాలి అన్నా, ఆహారం కావాలి అన్నా, సంపద కావాలి అన్నా, ఆరోగ్యం కావాలి అన్నా సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. హనుమంతుడు ఆయన దగ్గర చదువుకుని అంతటి పండితుడు అయ్యారు. అందువలన ఇవన్నీ మనకి లభ్యం అవ్వాలి అంటే కనీసము మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు, లేదంటే కనీసము ఆదివారాలు, అది కూడా కుదరని వారు కనీసము రథ సప్తమి నాడు సూర్య భగవానుణ్ణి ఆరాధించినట్లయితే అన్ని రకాలైనటువంటి సంపదలు, అంటే విద్యా సంపద, ఆరోగ్య సంపద, ధన సంపద, వస్తు సంపద అన్నీ కూడా మీకు లభిస్తాయి. దానితో పాటు రథ సప్తమి రోజు మీరు వండిన పాయసం ఏదైతే ఉంటుందో ఆ పాయసాన్ని సూర్య భగవానుడి దగ్గర నివేదన పెట్టిన తర్వాత ఆ చిక్కుడాకులో పెట్టిన పాయసాన్ని ఎవరైతే తమ బిడ్డలకు ప్రేమతో తినిపిస్తారో వారి మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతూ వస్తాయి. సూర్య భగవానుణ్ణి తలుచుకుంటూ ఆ సూర్యుడి యొక్క కృపతో తమ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ తల్లులు తమ పిల్లలకు ఆ చిక్కుడాకులో ఉన్నటువంటి పరమాన్నాన్ని, ఆ పాయసాన్ని తినిపించినట్లయితే వారు సద్బుద్ధితో ఉండి, ఇప్పుడు పిల్లలు మాట వినకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అందువలన పిల్లలు మాట వినడము, వారి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడము, మీరు ఏదైతే సూర్య భగవానుడిని కోరుకుంటూ ఆ పాయసాన్ని మీ పిల్లలకు తినిపిస్తారో ఆ విధంగా మీ పిల్లలలో మార్పు వచ్చే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.